డీజీ శిఖా గోయల్ గా ఆయన మాట్లాడుతూ చాలా క్లారిటీ ఇచ్చింది. సో మీరు ఏదో అపోహలకు వెళ్తున్నారు, రకరకాల వార్తలు వస్తున్నట్టుగా 2 కీలక అంశాలకు సంబంధించిన ఫైల్స్ పూర్తిగా దగ్ధం అయిపోయినాయని వార్తలు వస్తూ ఉన్నాయి, వాటిని నమ్మొద్దు అని చెప్పి నిన్న ఆమె చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. కానీ ఇంకా డౌట్ ఉంది, ఇంకా చాలా డౌట్ ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇక చివరి దశకు చేరుకుంది. ఈ ఇటీవలే సంతోష్ రావుని అరెస్ట్ చేయబోతున్నారనే కీలక వార్తలు కూడా మనం చూసాం. అలాగే ఈ ఓటుకు నోటు కేసు కూడా ఇక లాస్ట్ దశకు వచ్చింది. అది కూడా ఇక కంక్లూడ్ అయ్యే పరిస్థితి నాకు తెలిసి ఎవరొకరిని అరెస్ట్ చేసే పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అందులో కీలక వ్యక్తి అయిన, సో ఆయన చేతుల మీదుగానే ఆ రోజు డబ్బులు మారాయి. ఈ ఓటుకు నోటు కేసులో ఫస్ట్ ప్రధాన నిందితుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. సో ఆయనే కదా సంచి పట్టుకెళ్ళి బేరసారాలు కుదిరించింది కూడా, డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి మాట్లాడించింది. సో ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా అందులో ఉన్నాయనేది డౌట్. ఇవి ప్రతిపక్షాలు రైజ్ చేస్తున్న డౌట్ ఇది. కానీ మేమేమంటున్నాం, ప్రతిపక్షాలకు సంబంధించిన కీలక కేసులు కూడా ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి, కంక్లూజన్ అయ్యే దశలో ఉన్నాయి. సో ఈ క్రమంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం కూడా ఈ 3 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా నా అనే డౌట్ మాకుంది. ఇది కేవలం అనుమానం మాత్రమే. 7 మెటీరియల్స్ దగ్ధమట. సో ఫోన్ ట్యాపింగ్ కేసు డేటా రిట్రీవ్ చేస్తున్నామట. 2015 ఏసీబీ కేసు వివరాలు ఇప్పటికే కోర్టుకు అందజేతట. ఇక 2015 ఏసీబీ కేసు అంటే ఎప్పుడు, అది ఓటుకు నోటు కేసుకి సంబంధించి. మిగతా కేసుల డేటా అంతా సేఫ్ అట. ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం ఘటనపై ఫోరెన్సిక్ డీజీ శిఖా గోయల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన 7 మెటీరియల్స్ దగ్ధమయ్యాయని ఫోరెన్సిక్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. ఆదివారం ఆమె హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన 243/2024 కేసు, 2015 ఏసీబీకి సంబంధించిన 2 కేసులపై స్పష్టత ఇచ్చారు. 243/2024 ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కాలిపోయిన 7 మెటీరియల్స్ ను రిట్రీవ్ చేస్తున్నామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, కేసు ఆస్తుల నష్టంపై కొన్ని మీడియా వర్గాలు సోషల్ మీడియాలో నిర్ధారణ లేని ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారని, అందుకే వీటిపై స్పష్టత ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ శాతం కేసుల డేటా మెటీరియల్ సురక్షితంగా తిరిగి పొందినట్లు వివరించారు. నష్టంపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారట. సో ఆమె ఏం మాట్లాడారో ఒకసారి విందాం మనం కూడా, ఎందుకంటే చాలా కీలకమైన ప్రెస్ మీట్ అది. ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి, ఎందుకు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. చాలా కీలకమైన డేటాని ధ్వంసం చేయడానికి ఈ ఓటుకు నోటుకు సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేసే ప్రాసెస్ లోనే ఇది జరిగిందని. ఇప్పుడు ఈమె ఏమంటున్నారు, అవి ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేసేసాం కాబట్టి వాటి ఇష్యూ ఏం లేదు అనేది ఆమె క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. Occurred at the forensic lab yesterday at around 10:08 hours. Now this fire was first noticed by Sai Krishna, one of our employees, who saw smoke coming out from the computer forensic lab. He immediately informed the inspector. He immediately used the fire extinguisher available in the lab, and the smoke detector also gave us an alarm. The fire services was immediately informed, and the fire engines came within minutes to the FSL. The fire and the smoke was finally controlled by 1:30 p.m. yesterday. This fire has resulted in some damage to the facilities available on the first floor of the FSL building. These include the computer forensic lab and its other facilities, the training room which we call the HRD, the library and certain other facilities. I will first speak in English. No loss of life or injury occurred in this incident. A complaint was already lodged with the local police station, and under crime number 48 of Nampalli Police Station of 2026, the case has been registration and investigation taken up. The damage caused by this incident is being examined. However, in the last few hours, while
and preposterous allegations and speculations have been made about the cause of this incident and the damage to the property present in FSL. While the police investigating the case were examining the scene of offence, in the presence of local panchayats, a large part of the case property has been retrieved and has been placed under proper security. This process is presently going on in FSL. As I said, unverified claims have been made since yesterday in certain sections of the media, including the social media, about the cause of this fire and the loss caused to the case properties. It is reiterated that most of the case properties have already been retrieved. The extent of the damage is being assessed and will be put up in public domain soon. I would specifically like to mention about two cases regarding which unsubstantiated and unverified claims are being made since yesterday. The first refers to crime number 11 of the Anti-Corruption Bureau of the year 2015. In this particular case, 16 material objects were received in the FSL on two different occasions in the year 2015, and the reports were submitted to the Honorable ACB Court in the year 2015 itself. All the material objects, all 16 items in this case, have already been returned back to the Honorable Court, and no material pertaining to this case was available in FSL yesterday. With respect to crime number 243 of the Panjagutta police station, the FSL received around 136 material objects from March 2024 to January 2026. In this, all these material objects except 7 items have already been examined and reports submitted to the forwarding authority during various times at different occasions. The 7 material objects which were still with the FSL were also being examined and their report is under preparation. Out of the total material objects, that is 136 which were received in this case, many have been returned back to the forwarding authority and all the remaining have been retrieved safely since yesterday. We appeal to the members of public and media to exercise due restraint and avoid making such unverified and unsubstantiated claims. Further, steps are being taken to conduct security and fire audits immediately in the FSL and ensure that the damaged portions also start functioning as soon as possible. Thank you. సో ఆమె ఏమంటున్నారు, ఆల్రెడీ దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో వాటిని నమ్మొద్దు. సో మేము ఆల్రెడీ రిట్రీవ్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కీలక ఆధారాలను రిట్రీవ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం. ఆల్రెడీ రిట్రీవ్ చేస్తున్నాం. సో ఎక్కడా కూడా ఏ ఆధారాలు మిస్ కాలేదు. సో ఈ ఓటుకు నోటుకు సంబంధించిన ఆధారాలు ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసేసాం. సో దానికి సంబంధించిన అసలు ఇష్యూయే లేదు అనేది ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నివేదిక దశలో ఆ 7 వస్తువులు ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి నుంచి 2026 జనవరి వరకు 132 మెటీరియల్ ఆబ్జెక్టులు FSLకు అందాయని ఫోరెన్సిక్ డీజీ పేర్కొన్నారు. వీటిలో జనవరి 2026లో వచ్చిన 7 వస్తువులు మినహా మిగతావన్నీ ఇప్పటికే పరిశీలించి నివేదికలు పంపించినట్లు తెలిపారు. 7 వస్తువుల పరిశీలన కూడా పూర్తి నివేదికలు సిద్ధం చేసే దశలో ఉన్నాయని తెలిపారు. 7 మెటీరియల్ను రిట్రీవ్ చేసేందుకు ఫోరెన్సిక్ విభాగం కృషి చేస్తుందని తెలిపారు. కేసుకు సంబంధించిన డేటాను భద్రం చేసి నిఘాలో ఉంచినట్లు తెలిపారు. కొన్నిటిని ఇప్పటికే సంబంధిత అధికారులకు తిరిగి ఇవ్వగా
మిగిలినవి సంబంధిత శాఖ అధికారులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సురక్షితంగా తిరిగి పొందినట్లు తెలిపారట. సో ఆ 7 ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 7 మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇటీవల అంటే 2026 ఈ సంవత్సరం, సో ఈ రీసెంట్ గా జరిగిన విచారణకు సంబంధించినవి కావచ్చు, లేదా కీలక ఆధారాలు ఏమన్నా వాళ్ళకి ఇచ్చుండొచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమన్నా దాన్ని ఛేదించమని, లేకపోతే అందులో ఉన్న డేటా ఏంటి అనేది చూడడానికి ఇచ్చుండొచ్చు. సో ఈ 2026లో ఇచ్చిన వాటి 7 ఆబ్జెక్ట్ కి సంబంధించి ఇక క్లారిటీ రావాలి పరిస్థితి కనపడుతుంది. వాటిని రిట్రీవ్ చేసే ప్రాసెస్ లో సో అధికారులు ఉన్నారు. సో ఆ రిట్రీవ్ లో ఎట్లాంటి డేటా, మరి అదేమన్నా ఇంపార్టెంట్ డేటానా? ఎందుకంటే ఇటీవల జరిగిన కేసీఆర్ విచారణ కూడా మేబీ వీటిని ఆధారంగా బేస్ చేసుకునే ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్ షీట్కి వెళ్ళే పరిస్థితి కాబట్టి సో ఈ ఆధారాలనే చాలా కీలకం. ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఆధారాలనే చాలా కీలకం. మరి వీటిని ఎట్లా రిట్రీవ్ చేస్తారు అనేది చూడాలి. మరి అవి రిట్రీవ్ అవుతాయా లేదా వాటి కోసం ఏమైనా కుట్ర జరిగింది అనేది అనుమానాలు కూడా ఉన్నాయి. కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి డైవర్ట్ చేయాలి, లేదా ఈ ఆధారాలన్నీ మాయం చేయాలనే కుట్ర ఏమైనా జరుగుతుందా ఇక్కడ అనేది చూడాలి.